ఆఖరిగా ఇందులో కాస్త పెరుగు పోసుకుంటే మనం అన్నంలో కలుపుకోవడానికి కాస్తంత గ్రేవీలా తయారవుతుంది. ఇది కూడా బాగా కలుపుకొని ముక్కకంతా అంటిన తర్వాత దించేసుకోవడం. చూడండి, ఇది మనకి గ్రేవీలాగా ఫామ్ అవుతుంది అన్నమాట. చాలా బాగుంటుందండి ఇలాగా ఈ ప్రాసెస్. ట్రై చేయండి మీరు. ట్రై చేసి తిని ఎలా ఉందో మాకు చెప్పండి. వీడియో తీయడంలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు అంతగా వీడియో తీయడం రాలేదు. ఉచ్చారణ దోషంలో కానీ మాటలో కానీ తప్పులు ఉంటే కనుక క్షమించండి ప్లీజ్. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఆయిల్తో, ఎంత చక్కగా ఆయిల్తో మెరుస్తూ గ్రేవీ చూడండి ఎంత చక్కగా ఫామ్ అయిందో. చూడండి చూడండి ఎంత చక్కగా గ్రేవీ ఫామ్ అయిందో. పెరుగు వేసేటప్పటికి మనం ఇందులో ఏ పేస్టులు వేయలేదండి, ఏ పేస్టులు వేయలేదు. అయినా కూడా చక్కగా చికెను కర్రీ అయితే, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. నాకైతే చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇది. మా వారు కూడా టేస్ట్ చేశారు, అప్పుడే చేశారు. చాలా బాగుంది, బాగా కుదిరింది. నెక్స్ట్ టైం ఇంకెప్పుడు ఇలాగే చేయమని చెప్తున్నారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.